సార్ సార్ చెప్పు, ఎందుకు చేసావు ఆ పని? లేదు సార్, నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు, నీ హస్తం లేకుండా ఇది జరగలేదని నాకు బాగా తెలుసు. నిజం చెప్పు. నిజం చెప్తున్నాను సార్, నేనేం చేయలేదు సార్. రుద్ర గురించి మీకు పూర్తిగా తెలీదు. తనకి హాని చేసిన వాళ్ళ అంతు చూస్తాడు. ఆ గనికి పని పెట్టక ముందే విషయం కక్కండి. మీకు వాళ్ళకి మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉంటే మధ్యలో మమ్మల్ని బెదిరిస్తారేంటి సార్? వాళ్ళెవరు? మమ్మల్ని ఫోటోలు తీయమన్న వాళ్ళు. ఎవరు తీయమన్నారు? అయ్యో, చెప్పు. సార్ 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 తప్పైపోయింది సార్. ఈ పని చేయకపోతే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టారు సార్. ప్రాణభయంతో ఇలా చేయాల్సి వచ్చింది సార్. అయ్యో బాబోయ్, అటు ఇటు తిరిగి నా మీదకు రాదు కదా. రే, ఎవర్రా వాళ్ళు? ఏమో సార్, ఫోటోలు తీయమన్నారు, పంపమన్నారు, పంపించాం. ఇప్పుడు మేము ఫోటోలు పంపిన నెంబర్ కూడా పనిచేయడం లేదు సార్. ప్రాణం నిలుపుకోవడం కోసమే ఇలా చేయాల్సి వచ్చింది సార్. అంతేగాని మీ పేరు చెడగొట్టాలని కాదు సార్. ఏయ్! ఆ నంబర్ చెప్పు. సార్ చెప్తాను సార్. సార్ ఈ నెంబరే సార్. నిఖిల్, హలో కేడి. చెప్పు రత్నాంగి, ఏంటింత ఉదయమే గుర్తొచ్చాను? అవతల కొంపలు తగలడేలా ఉన్నాయి. నువ్వేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావు? తగలబడితే ఆర్పడానికి, ఆరిపోతే తగలెట్టడానికి మన దగ్గర చాలా ఉపాయాలున్నాయి రత్నాంగి. టెన్షన్ పడకుండా చిన్నగా విషయం ఏంటో చెప్పు. రాత్రి రుద్ర ఇంటికి రాలేదు. తప్పిపోయాడని ఫీల్ అవుతున్నావా? మన కథలు తెల్లారిపోయేలా చేస్తాడని హెచ్చరిస్తున్నాను. తను రాత్రి రాకపోవడానికి మన కథలు తెల్లారడానికి సంబంధం ఏంటి? రిసార్ట్ నుంచి రిలీజ్ అయిన ఫోటోలు, వీడియోలు ఎలా వెళ్ళాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరి ద్వారా వెళ్ళాయి అని ఆరా తీయటం మొదలు పెట్టాడేమో అని అనుమానంగా ఉంది. కంగారు పడకు రత్నాంగి, తీగలాగితే డొంక కదులుతుంది. ఆ కదిలే సమయం చాలు కథ మార్చడానికి. నేనున్నానుగా, నువ్వు నిశ్చింతగా ఉండవు, సరేనా? సరే. ఆ సెక్యూరిటీ గార్డ్ అండ్ తన వైఫ్ చేత ఇదంతా ఎవరు చేయించుంటారు? నా ఎదుగుదల ఆగిపోవాలనేంతగా ఎవరు ఎదురు చూస్తున్నారు? నా లైఫ్తో ఆడుకోవాలనే కోరిక ఎవరికుంది? అమృతం ఏదో మెసేజ్ చేసినట్టుంది. ఓ, రెస్పిరాజ్ గారు నా మెసేజ్ ఇప్పుడే చూసుకున్నట్టున్నారు.
నీ కన్నీళ్లు పట్టుకోవడానికి నా దోసిలి కూడా ఖాళీగా లేదు. ఎందుకంటే నా దోసిలి నా కన్నీళ్లతో నిండిపోయింది. మీతో కుదుర్చుకుందాం అనుకున్న 100 కోట్ల ప్రాజెక్టుని క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్. దీనికి ఒకే ఒక అవకాశం ఉంది. ఈశ్వరికి రుద్ర గారు సారీ చెప్పాలి. రుద్ర, ఏమైంది నాన్న? నీ వల్ల తప్పు లేదని రుజువైంది కదా. కావాలని నువ్వేదీ చేయలేదని అందరికీ తెలిసింది కదా. ఇంకా దేని గురించి బాధపడుతున్నావు? నా నిజాయితీ బయటపడిందత్తా. కానీ చెయ్యని తప్పుకి ఒక ఆడపిల్లకి, తన కుటుంబానికి అన్యాయం జరిగింది కదా. అదే కుటుంబాన్ని నువ్వొకసారి పోలీస్ స్టేషన్కి పంపించావు. చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష విధించావు. ఇప్పుడెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? అప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి స్టేషన్లో పెట్టించాను. ఇప్పుడు వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళ జీవితాల్లో ఇంత పెద్ద ప్రళయం వచ్చి పడిందని నేను బాధపడుతున్నాను. నాకు తెలుసు నాన్న, నువ్వు కావాలని ఎవరిని హర్ట్ చెయ్యవు. గుడ్ బాయ్. కానీ అందరూ ఇప్పుడు నన్ను బ్యాడ్ బాయ్ అంటున్నారు కదత్తా. నేను తప్పు చేశానని లోకం నమ్ముతుంది. వాళ్ళ నమ్మకం విలువెంతో తెలుసా? 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? అవునత్త, నేను ఈశ్వరి జీవితాన్ని నాశనం చేశానంట. దాని మూలంగా మనతో టైఅప్ అయిన వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందంట. అందుకే నాకు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్కి దూరంగా ఉండాలని కాంట్రాక్టర్స్, డీలర్స్ అందరూ నిర్ణయించుకున్నారు. వాళ్ళంతా పక్కకి తప్పుకుంటే ఈశ్వరి, ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మనసేమి బాలేదు నానమ్మ. నా వల్లే ఈ ఇంట్లో అశాంతి, నా మూలంగానే ఈ కుటుంబానికి అవమానాలు. నేను నిజంగానే నష్టజాతకురాలా నానమ్మ? అయ్యో పిచ్చి తల్లి, నువ్వు నిజంగా నష్టజాతకురాలివే అయితే అంత పెద్ద వంటల పోటీలో గెలిచేదానివా చెప్పు? ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి కాని లేచి రాజేశ్వరి విలాస్కి వెళ్ళు. 10 మందికి నీ చేత్తో వండి పెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పద వెళ్దాం. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఈ పేరు తెలియని వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఎవరు ఉండరనే చెప్పాలి. ఆ హోటల్స్ అధినేత అయిన రుద్రనీలకంఠకి కూడా సిటీలో ఎంతో మంచి పేరుంది. ఇన్నాళ్ళు ఆకాశంలో ఉన్న ఆ మంచి పేరు ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. ఒక అమ్మాయి కొట్టిన చెంపదెబ్బ ఆయన గత చరిత్రని ఒక్కసారిగా తిరగరాసింది. సూపర్ షెఫ్ కాంపిటీషన్లో అసలేమైంది? వంటల పోటీల పేరుతో రుద్రనీలకంఠ
నిజంగానే అమ్మాయిల్ని లొంగ తీసుకున్నాడా అనే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఇదే విషయం ఇప్పుడు వాట్ ఇస్ దిస్ రుద్ర? పాత పడిపోయిన న్యూస్ అది. ఇంకెన్నిసార్లు చూస్తావు? న్యూస్ పాతబడిపోయిందేమో, గాయం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా రేగుతూనే ఉంది. ఈశ్వరి ప్రైజ్ తీసుకోవడానికి వస్తే అది ఇప్పుడు నీకున్న గాయాలన్నిటికీ అసలైన మందు. వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందని నాకు అనిపిస్తుంది. You are under arrest, Mr. Rudra. ఎందుకో తెలుసుకోవచ్చా? ఈశ్వరిని వంటల పోటీ పేరుతో తీసుకెళ్లి హెరాస్ చేసినందుకు, తనని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినందుకు, తన పరువును వీధికి ఇచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసినందుకు తను కంప్లైంట్ ఇచ్చారు. సో మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఇక నన్ను కరిగించడానికి ఈ మాత్రం సాక్ష్యాధారాలు సృష్టించరా? అమ్మ ఈశ్వరి, రుద్ర ఏది కావాలని చేయలేదు. అలాగే జరిగిన దానికి తనకి సంబంధమూ లేదు. నువ్వు అన్ని అర్థం చేసుకొని అవార్డు ఫంక్షన్కి వస్తావనుకున్నాను, కానీ అపార్థం చేసుకొని ఇలా అరెస్ట్ చేయించడానికి వస్తావనుకోలేదు. నన్ను క్షమించండి. మీ మీదున్న గౌరవంతో నేను మీ మేనల్లుడిని క్షమించలేను. రుద్రగారు మీ కంటికి కనిపించినంత గొప్పవారు కాదండి. ఎప్పుడు చూసినా ఆయన చూపులు చింత నిప్పుల్లా కాలుతూనే ఉంటాయి. ఆయన మాటలు తుమ్మ ముళ్ళుల్లా గుచ్చుతూనే ఉంటాయి. ఆయన చేతులు అనుక్షణం చిత్రహింస పెడుతూనే ఉంటాయి. రుద్ర నీకు కొన్నాళ్లగానే తెలుసు, నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. వాడికి కష్టపడి ఎదిగే తత్వం ఉంది, కానీ మరొకరిని కష్టపెట్టే బుద్ధి లేదు. అనుకోని పరిస్థితుల్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నిన్ను గాయపరిచుండొచ్చు, కానీ వాడిది ఇంకొకరిని గాయం చేసే తత్వం కాదమ్మా. నా మాట నమ్ము. రుద్రగారు మీ మేనల్లుడు కదా, అందుకే ఆయన చేసే చెడు కూడా మీకు మంచిగానే కనిపిస్తుంది. ఆయన చూపించే చేదు కూడా తీయగానే అనిపిస్తుంది. అది కాదు. నువ్వు ఆగత్తా. వాళ్ళు తప్పు చేసినప్పుడు స్టేషన్లో పెట్టించాను. ఆ కక్షతోనే ఇదంతా చేస్తుంది. నిజమేంటో నిరూపించి నేను బయటకొస్తాను. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదత్తా. ఎస్, అడుక్కోకండి. అడుక్కున్నా ఇక్కడ క్షమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మిస్టర్ రుద్ర నీలకంఠ గారు, నేను మిమ్మల్ని అడుక్కున్నాను, ప్రాధేయపడ్డాను, కానీ మీరు చలించలేదు. పైగా శిక్షించాలనే చూశారు. నా బలంతో నేను అనుకున్నది సాధించాలని నా కుటుంబానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని వచ్చాను. మీరేం చేశారు? నా జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేశారు. ఈశ్వరి గారు, జరిగిన దానికి మేము బాధపడుతున్నాం. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, మీరు అవార్డు ఫంక్షన్కి రావటం. ఒక్కసారి అవార్డు ఫంక్షన్కి వచ్చి చూడండి.
ఆ, ఆ, అవార్డు ఫంక్షన్కి అన్ని సిద్ధమేనా నిఖిల్? అన్నీ సిద్ధమే, అసలైన వాళ్ళు తప్ప. అంటే ఈశ్వరి రాకుండా ఈ ఫంక్షన్, ఈ సెలబ్రేషన్స్ అన్నీ వేస్ట్ అని మీకు కూడా తెలుసు కదా. ఆ మాట మాత్రం నిజమే. తను వస్తుందో లేదో ఏమీ అర్థం కావట్లేదు. రుద్రని క్షమిస్తుందని, నా మాటని గౌరవిస్తుందని నా నమ్మకం. చూద్దాం, నా నమ్మకాన్ని నిలబెడుతుందో, నా సందేహాన్ని బలపరుస్తుందో. సందేహం ఏంటి? అంటే ఈశ్వరి వస్తుందో లేదో మీకు కూడా డౌటేనా? ఒక మనిషికి మనం అనుకున్నది చెప్పగలం, కానీ వాళ్ళ మనసుని మార్చలేము. మారాలా వద్దా అనేది వాళ్ళ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరి ఏమనుకుంటుందో, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ఊహించలేకపోతున్నా. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తున్న సూపర్ షెఫ్ కాంపిటీషన్ అవార్డు ఫంక్షన్ మరి కాసేపట్లో జరగబోతోంది. మరి అక్కడ ఏం జరగబోతుందో మా ప్రతినిధి రవి మీకు లైవ్ లో అందిస్తారు. వాటికి సంబంధించిన విజువల్సే మనం ఇప్పుడు చూస్తున్నాం. గుడ్ మార్నింగ్ రేఖ. ఎన్నో చిత్ర విచిత్రమైన మలుపులు తీసుకున్న సూపర్ షెఫ్ కాంపిటీషన్ చివరికి అవార్డు ప్రధానోత్సవం దగ్గరకు చేరుకుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, అసలు అవార్డు తీసుకోవాల్సిన వ్యక్తి అయిన ఈశ్వరి గారు ఈ ఫంక్షన్ కి వస్తారా లేదా, అవార్డు అందుకుంటారా లేదా, ప్రైజ్ మనీ తీసుకుంటారా లేదా అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే ఉండిపోయింది. లెటస్ సీ ఏమవుతుందో చూద్దాం. అమ్మా, ఇప్పుడు అక్క అక్కడికి వెళ్ళకపోతే ప్రైజ్ మనీ పోతుందా? మరేమవుతుంది? దరిద్రుడికి కాళ్ల ముందు ధనరాశులు పోసినా రాళ్లనుకుని పక్కకి పోతాడన్నట్టు ఈ ఈశ్వరి జీవితంలో అదృష్ట రేఖ 1/2 సెంటీమీటర్ అయినా లేనట్టుంది. రుద్ర, నీకు అసలు టెన్షనే లేనట్టుంది. కనీసం టెన్షన్ పడుతున్నట్టయినా నటించు, అప్పుడైనా నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిఖిల్, ఈశ్వరి రాలేదనే కంగారు రుద్రకి మాత్రం ఉండదా? ఒకసారి రుద్రమోహన్ చూడండి, కంగారు పడేవాళ్ళ ఉన్నాడా? కూల్గా ఎలా కనిపిస్తున్నాడో. అదేమీ లేదు నిఖిల్. కళ్ళ ముందే తను కన్న కల కూలిపోతుందేమోననే భయం రుద్రలో కూడా ఉంది. మన భయం బయటికి కనపడుతుంది, తన బాధ కనపడటం లేదు, అంతే. అంత బాధ భయం నిజంగానే ఉంటే ఈశ్వరిని దగ్గరుండి తీసుకొచ్చేవాడు. అసలు వస్తుందో లేదో అనే డైలమాలో ఉండేవాడు కాదు. డోంట్ వరీ నిఖిల్, తను వస్తుంది అనే నమ్మకం నాకుంది. వెళ్ళమనండి. కష్టానికి దొరికే ప్రతిఫలాన్ని ఏనాడు కాదనకూడదు. కాళ్ల దగ్గరకొచ్చే లక్ష్మీదేవిని కాదనకుండా తీసుకోమని తనకి చెప్పండి. భలే చెప్పారు నాన్న, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంకేం ఆలోచిస్తున్నావు ఈశ్వరి? లక్ష్మీదేవి వేలు పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసి. తాతయ్య మనసు మారక ముందే బయలుదేరక్క. చాలా చాలా థ్యాంక్స్ తాతయ్య. ఈశ్వరి, ఇలాగే వెళ్తావా ఏంటి? వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళు. సరే పెద్దనాన్న.
కోమలి, తాతయ్య ఏంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నాడు? ఏమో నాకేం తెలుసు. మాట మెలిపెట్టకుండా ఒప్పుకున్నాడంటే మనకి తెలియని సుందరి, ఈశ్వరి ఏది? మనతో పాటే వెనకే వస్తుందనుకున్నానక్క. తీరా ఇక్కడికి వచ్చేసరికి వెనకలేదు. తనకి అవార్డు ఇచ్చే టైం అయినట్టుంది. తను ఈ టైంలో ఎక్కడికి వెళ్ళిపోయింది? కామాక్షి గారు, మీరేం కంగారు పడకండి, ఈశ్వరి వచ్చేస్తుంది. నేను నా కుటుంబం ఈశ్వరికి చాలా రుణపడి ఉన్నా. తన వయసు చిన్నదే అయినా మనసు గొప్పది అని రుజువు చేసింది. తనకి చెడు జరిగినా మాకు మంచి చేయాలని అనుకుంది. మీకు ఈశ్వరికి చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. ఈశ్వరి రా కూర్చో. వెల్కమ్ టు ఆల్. ఒక సాధారణమైన మనిషిలో ఎన్ని అసాధారణమైన రూపాలుంటాయో మనం పోల్చలేము. బయటికి అతి సామాన్యంగా కనిపిస్తూనే కొందరు అద్భుతాలు సృష్టిస్తారు. అలాంటి అద్భుతాలు సృష్టించగల సత్తా ఉన్న అమ్మాయే మన ఈశ్వరి గారు. ప్రతిభ ఉంటే చాలు, పరిస్థితులు దాన్ని ఆపలేవని, అణగదొక్కలేవని రుజువు చేస్తూ తన ప్రతిభతో ఈ సూపర్ షెఫ్ కాంపిటీషన్లో ఒక్కొక్క రౌండ్ దాటుకుంటూ వచ్చారు. చివరికి సూపర్ షెఫ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచారు ఈశ్వరి గారు. ఇప్పుడు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత, ఈ సూపర్ షెఫ్ కాంపిటీషన్ సృష్టికర్త అయిన రుద్రనీలకంఠ గారు మాట్లాడతారు. ఇక్కడ నాకన్నా ఈశ్వరి కోసమే ఎక్కువగా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. అందువల్ల దయచేసి ఈశ్వరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ గ్రహణమే ఇప్పుడు ఈశ్వరి జీవితంలో కూడా వచ్చింది. అది నేనే. ఇక్కడ మీకు నేను కొన్ని నిజాలు చెప్పాలి. అవి చాలా చిన్న సంఘటనలే కావచ్చు, కానీ అవి మా మధ్య ఆఘాతాన్ని సృష్టించాయి. అనుకుని మా మొదటి కలయికలోనే ఈశ్వరి నేను గొడవ పడ్డాం. ఆ గొడవ ఈశ్వరి మీద నా ఇంప్రెషన్ని దెబ్బతీసింది. ఒక కాకా హోటల్లో ఉండే అమ్మాయి స్టార్ హోటల్ రేంజ్లో వండుతుందని మా నిఖిల్ చెప్తే నేను నమ్మలేకపోయాను. నిఖిల్ నన్ను నమ్మించడానికి ఈశ్వరి వాళ్ళ హోటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ తిన్న ఉప్పుగా ఉండే ఫుడ్ తన మీద నా ఇంప్రెషన్ని పూర్తిగా బలపరిచింది. ఇక అక్కడి నుంచి తన గురించి ఎవ్వరు ఎంత గొప్పగా చెప్పినా నేను పట్టించుకోవడం మానేశాను. ఈశ్వరిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను. ప్రోగ్రాం రేటింగ్ కోసం తనకి అడుగడుగున అవాంతరాలు కలుగజేశాను. అయినా ఈశ్వరి ఆగిపోలేదు, అలసిపోలేదు. గెలవాలనే తపనతో నేను సృష్టించిన ప్రతి అవాంతరాన్ని అణగదొక్కుంటూ వచ్చింది.
నేను కట్టిన ప్రతి అడ్డుగోడని పగలగొట్టుకుంటూ ముందుకు వెళ్ళింది. గెలవాలన్న ఆకాంక్ష అనుక్షణం తన గుండెల్లో ఆ సూర్యుడిలా బగబగా మండుతూనే ఉండేది. తిరుగులేని బిజినెస్ మ్యాన్గా ఎదుగుతున్న నన్ను ఒక సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీ స్థాయికి చేరుకున్న ఈశ్వరిని కలిపి ఒకేసారి దెబ్బతీయాలి అని కొన్ని దుష్ట శక్తులు పూనుకున్నాయి. వాటి ప్రతిఫలమే మీరు చూపిన మా ఇద్దరి పోస్టర్లు, మీరు విన్న టెలివిజన్ వార్తలు. మీరు ఈశ్వరి చేసిన నేరం కానీ ఏమీ లేదు. తను ఏ తప్పు చేయలేదనే దానికి నిదర్శనమే తను నన్ను కొట్టిన చంపదెబ్బ. ఈశ్వరి మీద పడిన మచ్చ పోవాలి అంటే, ఆమె మర్యాద ఆమెకి తిరిగి రావాలి అంటే, అసలు రిసార్ట్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలియాలి. నిన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న యువతని నిరాశపరచుకు. ఏమంటారు గాయ్స్? ఈశ్వరి ఈ అవార్డు తీసుకోవాలా వద్దా? ఇప్పటికైనా తీసుకోవడానికి సిద్ధమేనా? అంతెందుకు ఉబ్బుతున్నావమ్మా? అక్కడ ఈశ్వరి 50 లక్షలు గెలుచుకుందిరా. అమ్మా, ఈశ్వరి నీ మీద గెలిచింది, నిన్ను ఓడగొట్టింది. ఓటమిదే ఉందిరా, అవతల అంత డబ్బు వస్తుంటేను. వచ్చింది ఈశ్వరికి, నీకు కాదు. అంతలా ఉబలాట పడిపోతున్నావేంటి? ఈ ఉబలాటానికి ఉత్సాహానికి కారణం ఉందిరా. ఏంటది? ఈ ఇంటికి కాబోయే కోడలు అంత డబ్బు గెలుచుకుంటే ఎవరికి సంతోషంగా ఉండదు చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా?
ఈశ్వరి మొహం చూస్తేనే మూతి ముడుచుకునే నువ్వు ఇంటికి కోడలు చేస్తావా? ఈశ్వరి ఒకప్పుడు ఎందుకో పనికిరాని చెల్లని నాణెం, కానీ ఇప్పుడు అందమైన బంగారు ఆభరణం. ఆభరణాన్ని మెడలో వేసుకోవాలే కాని వీధిలోకి విసిరేస్తావా చెప్పు? అయితే ఇప్పుడు ఏమంటావు? నువ్వెస్సంటే ఆ 50 లక్షలు నీవే అంటాన్రా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ డబ్బు కోసం మీ అమ్మ మళ్ళీ పెళ్లి ప్రపోజల్ పెడతానంటుంది. అమ్మా, ఇప్పుడు మళ్ళీ పెళ్లి తాలి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్లి చప్పట్లు కొట్టించుకున్నా నిన్నటిదాకా నానా నిందలు భుజాన వేసుకొని తిరిగింది. అందరికీ ఈశ్వరి సాధించిన ప్రైజ్ కన్నా తన మీద పడిన మచ్చే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మచ్చని తుడిచి మొగుణ్ణి తీసుకురావడం ఇప్పట్లో కష్టమే అని వాళ్ళింట్లో వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మనం సంబంధం అడిగితే సాగదీయకుండా సరే అంటారు. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. ప్రపంచమంతా వెలివేసిన మీ అమ్మాయిని మేం పెళ్లి చేసుకుంటామని ఊరిస్తాం. ఆ తర్వాత పిల్లతో పాటు పిల్లకొచ్చిన 50 లక్షలు మనమే అంటాం. మనల్ని వద్దనుకునే ఆప్షన్ కానీ వదులుకునే ఆలోచన కానీ వాళ్ళకి చచ్చినా రావు. ఇదేదో బాగుందమ్మా. ఇక నువ్వు ఆ పెళ్లి పని మీద ఉండు. నేను 50 లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో కలలు కంటూ ఉంటాను. ఈశ్వరి, ఇక్కడే ఉండు. నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో, ఎన్ని నోళ్లు మాట్లాడుకున్నాయో దిష్టి తీస్తా ఉండు. ఈశ్వరి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నిన్ను రోడ్డు మీద చూసిన వాళ్ళందరి దిష్టి, ముఖ్యంగా ఆ రుద్ర దిష్టి మొత్తం పోవాలి. లోపలికి రమ్మా. ఈశ్వరి, వచ్చావా? ఏది నీ ప్రైజ్ చూడండి. ఇదిగో. మొత్తానికి సాధించేవే. 50 లక్షలు వచ్చేసాయి కదా, నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఉంచుకున్నా పెంచుకున్నా బరువే. ఆ వడ్డీల వీర్రాజు అప్పు తీర్చి పడేస్తే ఓ పనైపోతుంది. మంచి మాట అన్నావు కామాక్షి. లేకపోతే ఆ వీర్రాజేసే వీరంగం రోజు చూడలేక చచ్చిపోయేవాళ్ళం. ఇలా అందుకున్నామో లేదో అలా హారతైపోతుందన్నమాట. హారత్ అయిపోతే అయిపోయింది. హార్ట్ అటాక్లు అయితే రాకుండా ఉంటాయి కదా.